ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కసారి మన కుటుంబంలో పరిస్థితులన్నీ మన చేయి దాటిపోయినట్టు ఉంటాయి కదా. ఒక సమస్య తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకటి పోతే ఇంకొకటి అలా వస్తూ ఉంటాయి. ఒక్కోసారి అయితే అసలు అన్నీ తారుమారైపోతాయి. అప్పటి వరకు అంత నార్మల్గానే ఉండట్టుండిద్ది. ఒక్క 2 రోజుల్లోనే పరిస్థితులన్నీ మారిపోతాయి. ఒక పక్క అనారోగ్యం, ఒక పక్క ఆర్థిక పరిస్థితులు, ఒక పక్క అప్పులు, ఒక పక్క ఉద్యోగం పోవడం, అట్లా అన్నీ ఒకేసారి అన్ని సమస్యలు మనకే వచ్చినట్టు ఒక్కొక్క సమయంలో మనకు అనిపించింది. అప్పుడు అలాంటి సమయంలో బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో తండ్రి ఒక గ్రంథాన్ని మన కోసం రాపించి పెట్టాడు. ఆ గ్రంథం చదివి అలాంటి పరిస్థితులు మనకి కూడా ఎదురైనప్పుడు మనం కూడా ధైర్యం తెచ్చుకోవడానికి ఆ గ్రంథాన్ని తండ్రి మన కోసం కొన్ని వేల సంవత్సరాల ముందే రాపించి పెట్టాడు. ఎంత ప్రేమో కదండి మన మీద తండ్రికి. అదే యోబు గ్రంథం. యోబు గారు ఎంత నీతిపడు, ఎంత యథార్థవంతుడు, ఒక్క విషయంలో కూడా తప్పిపోలేదు. మనం అనేక విషయాల్లో తప్పిపోతానే ఉంటాం. మనం చేసిన క్రియల వల్ల మనకు సమస్యలు వస్తూ ఉంటాయి. అయినా సరే యోబు గారు ఒక్క తప్పు చేయలేదు. కానీ భయపడ్డారు, జరిగిద్దేమో అనుకున్నారు, అదే జరిగింది. అలా ఎవరు భయపడొద్దు. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు ఇలాంటి పరిస్థితులే, ఇలాంటి సమస్యలే, ఇలాంటి ఇబ్బందులే మీకు ఎదురైతే యోబు గారు కలిగిన ఆ మనసు ఇవ్వమని తండ్రిని ప్రార్థన చేసి అడగండి. అయ్యా, సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాను. యోబు గారికి ఒక్క దినమందే ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. ఆస్తి పాస్తులు, బిడ్డలు, మంచి పేరు, ప్రఖ్యాత మొత్తం ఒక్క రోజులోనే పోగొట్టుకున్నాడు. అయినా సరే ఒక్క మాట మీకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలాంటి ధైర్యాన్ని, అలాంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. యోబు గారికి అంత గొప్పవారు కాదు, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే అలాంటి పరిస్థితులే మాకు ఎదురవుతున్నాయి, కానీ తట్టుకోలేకపోతున్నాం. మీకు వ్యతిరేకంగా మాట్లాడతామేమోనని భయం వేస్తుంది అయ్యా. యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, యోబు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా అని ప్రార్థన చేసుకోండి. ఇదే ప్రార్థన చేసుకోండి. సమస్య తీసేమని కాదు, ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలో ధైర్యాన్ని అడగండి, విశ్వాసంలో బలపరచమని అడగండి. ప్రైజ్ ది లార్డ్.